సో మీ యొక్క బ్యాచిలర్స్లో లైక్ విత్ వాట్ లాంగ్వేజ్ యూ హ్యావ్ స్టార్టెడ్ యువర్ కోడింగ్ జర్నీ? ఆ ఇంటర్న్‌షిప్‌కి వెళ్ళడానికి జస్ట్ 1 మంత్ ముందు నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. లారీ వచ్చి నా బైక్ గుద్దేసింది. సో, అప్పుడు నాకు కాలు విరిగింది. కాలు విరిగితే వెరీ బిగ్ డీల్. నాకు డాట్ ఎయ్యాలి. సో, కాలుకి ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. అప్పుడు నేను ఎగ్జాక్ట్‌గా 1 మంత్ నేను బెడ్ రెస్ట్ తీసుకున్నాను. ఎటు కదలడానికి లేదు, ఏమి చేయడానికి లేదు. సో మీరు గూగుల్లో జాయిన్ అయిన తర్వాత మీ యొక్క రోల్ ఏంటి? సో, గూగుల్‌లో మీరు బయట వర్క్ చేసే టెక్నాలజీ ఏది ఉండదు. జస్ట్ జావా ఒకటి ఉంటుందంతే. స్ప్రింగ్ గానీ ఇట్లాంటివి ఒక్కొక్కటి యాంగులర్ ఉంటే ఉండొచ్చు. సో, ఫ్రంట్ ఎండ్‌కి వాళ్ళ సొంత టెక్నాలజీస్ వాడతారు. బ్యాక్ ఎండ్‌కి సొంత టెక్నాలజీస్ వాడతారు. సో మీరు స్టాఫ్ ఇంజనీర్ ఆ యొక్క రోల్లో ఉన్నప్పుడు లైక్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ హ్యావ్ ఫేస్డ్? సో, స్టాఫ్ ఇంజనీర్ రోల్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు కొత్తగా జాయిన్ అయ్యారా, లేకపోతే పాత టెక్నాలజీలు మీకు దీని గురించి తెలుసా లేదా అవన్నీ ఎవరు పట్టించుకోరు. సో, వెరీ ఛాలెంజింగ్ రోల్ అండ్ యూ హ్యావ్ టు బీ ఆన్ యువర్ టోస్ ఆల్ ద టైమ్. ఒక స్టూడెంట్ ఒక కంపెనీకి కానీ లేకపోతే ఒక రోల్కి అప్లై చేసినప్పుడు లైక్ ఆ యొక్క రిక్రూటర్ కానీ లేకపోతే ఆ యొక్క కంపెనీ వాట్ యాక్చువల్లీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ ద స్టూడెంట్ ఆర్ దట్ అప్లయింగ్ క్యాండిడేట్? మీరు ఇంట్లో పెయింట్ వర్క్కి వంటాన్ని పెట్టుకుంటే అవ్వదు. అట్లనే సైకిల్ రిపేర్ చేసే వాడి దగ్గరికి వెళ్ళి ఫ్రిడ్జ్ తీసుకెళ్తే వాడు రిపేర్ చేయలేడు. సో, అట్లనే ఎవ్రీ పొజిషన్కి ఎవ్రీ కంపెనీ రైట్ క్యాండిడేట్ని వెతకడం చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. సో మన యొక్క అండర్ గ్రాడ్యుయేషన్ మనం కంప్లీట్ చేసిన తర్వాత ఇన్ కేస్ మనం ఐటీ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వాలి అంటే వీ జాయిన్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అసోసియేట్. ఆ తర్వాత మనం ప్రమోట్ అయినట్లయితే దెన్ వీ విల్ బికమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ తర్వాత అగైన్ మనం ప్రమోట్ అయినట్లయితే వీ విల్ బికమ్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అగైన్ ప్రమోట్ అయినట్లయితే వీ విల్ బికమ్ స్టాఫ్ ఇంజనీర్. సో ఈ పాడ్కాస్ట్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అసోసియేట్గా స్టార్ట్ అయ్యి స్టాఫ్ ఇంజనీర్ యాజ్ వెల్ యాజ్ ఇంజనీరింగ్ హెడ్ లెవెల్కి రీచ్ అయిన ఒక పర్సన్ని గెస్ట్గా తీసుకొని వచ్చాను. సో ద గెస్ట్ ఫర్ టుడేస్ పాడ్కాస్ట్ ఈస్ యశ్వంత్ బ్రో, వేర్ హీ ఈస్ వర్కింగ్ యాజ్ ఏ ఇంజనీరింగ్ హెడ్ ఎట్ ట్రయోమిక్స్. సో ఈ పాడ్కాస్ట్లో బ్రో యొక్క ఎంటైర్ జర్నీని అయితే తెలుసుకోబోతున్నాం. సో మీరు కనుక ఐటీ ఇండస్ట్రీలో మీ యొక్క కెరియర్ని పర్సూ చేయాలి అనుకుంటే మేక్ ష్యూర్ యూ వాచ్ దిస్ ఎంటైర్ పాడ్కాస్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ let's get started. So hi Yashwant bro, welcome to the podcast. హాయ్ జాష్, హాయ్, హౌ ఆర్ యు? గుడ్ ఈవినింగ్. Yeah, I'm doing good bro. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆస్కింగ్. Bro, first of all I would like to thank you so much ఎందుకంటే you are pretty busy as an engineering head. మీ యొక్క వాల్యుబుల్ టైం నా కోసం అలాగే మా ఆడియన్స్ కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ ఇస్ మైన్ అండి. ఇట్స్ ఆల్వేస్ ఏ ప్లెజర్ టు హెల్ప్ ది aspiring minds. I always wanted someone to help me and I see myself always helping people as well. నాకున్న పరిమితమైన టైంలో నేను చేయగలను చేద్దాం. రియలీ అప్రిషియేటింగ్ దట్ ఆపర్చునిటీ దట్ యూ గేవ్. బ్రో ఈ యొక్క పాడ్కాస్ట్ని మీ యొక్క ఇంట్రడక్షన్తో అయితే స్టార్ట్ చేద్దాం. సో కెన్ యూ బ్రీఫ్లీ ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్? So, Joshua and Yashwant, I'm currently working as head of engineering at Triangles. I've been working here for the past couple of months. So, as a company, we are trying to solve the problems of the doctors, especially finding the right patients for all the clinical trials that they have. There are tens of clinical trials for a given hospital, thousands of patients. For somebody to find the right patient, it might take somewhere around weeks. But with our solution, this can be done in just few minutes. So that's the product that I'm currently working on, and we have a healthy pipeline of customers as well. And I believe it's a great time to join Triangles. Before Triangles, I worked as LMTS with the Salesforce for about 1.5 years. In Salesforce, we built something called as a MuleSoft integration tool, which is basically connecting the customer Salesforce account with their MuleSoft account. And once this connection is established, they'll be able to handle all their MuleSoft related stuff within the Salesforce itself. And before Salesforce, I worked with Google as a software engineer. And in Google, I worked with a wide variety of organizations. A couple of them are Trust and Safety and Google Ads. So where I worked as a full stack engineer. So we worked on building both front end and back end and integrating seamlessly while delivering everything specified timelines with best quality. And before Google, I worked with a couple of startups. One is called AIS. It's a doctorate services company based out of Hyderabad. And the next one is called Next Education, where we worked on building ERP for large schools. We worked on breaking down a monolith application to multiple microservices. And I worked on 2 microservices specifically called Question Bank and Assessment Services. So we had pretty challenging problems to solve there, being a startup with the budget that we had and the experience that we had. It was quite a journey. And before starting the work, I done my bachelor's in ECE
from BITS Lani Hyderabad campus. I'm a 2009 to 13 batch graduate from there. And before bachelor's, before my BTech, my schooling plus 1 and plus 2 in Vijayawada, Sri Chaitanya. And before the intermediate, my schooling was all done in my hometown. Yeah, that's pretty much it. సో బ్రో లైక్ మీ యొక్క బ్యాచిలర్స్ అవగానే లైక్ యూ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ సమ్ స్మాల్ స్టార్టప్స్ విచ్ ఈజ్ ఆల్సో ఐటీ కంపెనీ. సో మీరు ఖచ్చితంగా మీ యొక్క బ్యాచిలర్స్లో మీరు కొద్దిగా కోడింగ్ అయితే మీరైతే నేర్చుకొని ఉంటారు. సో మీ యొక్క బ్యాచిలర్స్లో లైక్ విత్ వాట్ లాంగ్వేజ్ యూ హ్యావ్ స్టార్టెడ్ యువర్ కోడింగ్ జర్నీ? సో నా బ్యాచిలర్స్లో సాఫ్ట్వేర్ నేర్చుకున్నది వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ. కాలేజ్ అంతా ఎంత బిట్స్లో జాయిన్ అయ్యారు, కొంచెం రెవెల్ నేర్చుకుంటుంది బాగా. మాకు ఫస్ట్ ఇయర్లో సి లాంగ్వేజ్ నేర్పించాను కరికులంలో భాగంగా. సి లాంగ్వేజ్ నేను అంతంత నేర్చుకున్నాను. బట్ అట్లా కంప్యూటర్ సైన్స్ కంటే కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ మిక్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ నేర్చుకుంటా థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మాకు ఇంటర్న్షిప్ చేయాలి. బిట్స్లో PS2 అంటారు, 6 months ఇంటర్న్షిప్ చేయాలి. ఆ ఇంటర్న్షిప్కి వెళ్ళడానికి జస్ట్ 1 month ముందు నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. లారీ వచ్చి నా బైక్ కుట్టేసి. సో అప్పుడు నాకు కాలు విరిగింది. కాలు విరిగితే వెరీ బిగ్ డీల్, మన హార్ట్ వేయాలి, ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. అప్పుడు నేను ఎగ్జాక్ట్గా 1 month నేను బెడ్ రెస్ట్ తీసుకున్నాను. ఎక్కువ కదలడానికి లేదు, ఏమీ చేయడానికి లేదు. సో దాట్స్ వెన్ ఐ థాట్ అబౌట్ మై సెల్ఫ్. అంటే చాలా వెనకంతా చూసుకుని ఓకే అయిపోతుంది బీటెక్, నెక్స్ట్ ఏం చేయాలి ఆలోచిస్తున్నాను. నాకు అనిపించింది ఇట్లా ఉంటే సరిపోదు, సాఫ్ట్వేర్ షుడ్ బి ఏ స్టార్టింగ్ పాయింట్, వెరీ గుడ్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ అస్ అని చెప్పేసి నేను యశ్వంత్ కనత్కరి లెటర్సీ బుక్ తీసి పేజ్ బై పేజ్, చిన్నపిల్లడు ABC పుస్తకాలు ఎట్లా చదువుతాడు, మన ఫేవరెట్ హ్యారీ పోటర్ నవల్ ఎట్లా చదువుతాం, అట్లా ఈచ్ పేజ్ బై పేజ్ తిప్పుకుంటే ఇంగ్లీష్ అర్థం చేస్తుంది, చదువుకున్నాను. సో ఆ 1 month అయ్యేసరికి నాకు 80% బుక్ కంప్లీట్ అయిపోయింది. బుక్ కంప్లీషన్తో పాటు నాకు సి లాంగ్వేజ్ మీద మంచి కమాండ్ వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది, సో ప్రోగ్రామింగ్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఐ థింక్ ఈస్ యాజ్ హార్డ్ యాజ్ ఇట్ ఈస్. మనం చేయగలం ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చింది. సో అప్పటి నుంచి నేను ప్రోగ్రామింగ్ మీద ఫోకస్ చేసి దాని ఫండమెంటల్స్ అని నేర్చుకుంటా, కొంచెం HTML CSS నేర్చుకుంటా, జావాస్క్రిప్ట్ అని నేర్చుకుంటా. అంటే జాబ్ వచ్చేసరికి కూడా అవన్నీ తెలియదు కానీ బట్ స్టిల్ వాటిని వదలకుండా కష్టపడి నేర్చుకుని మంచి. సో బ్రో లైక్ ఫైనల్లీ మీ యొక్క బ్యాచిలర్స్ అయిన తర్వాత మీరు మీ యొక్క స్టార్టప్లో అయితే జాయిన్ అయ్యారు. సో మీరు జాయిన్ అయిన మీ యొక్క ఫస్ట్ జాబ్లో మీ యొక్క రోల్ ఏంటి, ఆ తర్వాత మీ యొక్క ఫస్ట్ జాబ్లో లైక్ మీరు ఏమేమి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద మీరు వర్క్ చేశారు, ఆ తర్వాత మీరు ఏమేమి స్కిల్స్ మీ యొక్క ఫస్ట్ జాబ్లో మీరు గెయిన్ చేసుకున్నారు? సో ద ఫస్ట్ జాబ్ నేను చేరిన కంపెనీ పేరు AIS అండి, .NET బేస్డ్ సర్వీసెస్ కంపెనీ. మా బిగ్గెస్ట్ క్లయింట్ వచ్చేసి గైకో. నేను గైకో రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశాను. నేను ఆ కంపెనీలో క్లోజ్ టు 2.5 years వర్క్ చేశాను. ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ అండ్ బట్ సమ్హౌ ఇట్స్ సో హ్యాపెన్ దట్ హైరింగ్ అప్పుడు ఉన్నదానికి మేము జాయిన్ అయిన దానికి వాళ్ళ ప్లాన్స్లో పొంతన లేవు. సో నేను ఆల్మోస్ట్ ఒక 7 months బెంచ్ మీద ఉన్నాను కంపెనీలో జాయిన్ అయిన తర్వాత. ఆ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ ఇచ్చేయండి బట్ ఇట్ వాస్ నాట్ గోయింగ్ ఫార్వర్డ్. కానీ నేను మీకు చెప్పినట్టు ఇందాక నా ఫ్రెండ్ అడిగాను ఏం చేయాలి సాఫ్ట్వేర్లో అడిగాను, తను చెప్పాడు డేటా స్ట్రక్చర్స్ అన్ని నేర్చుకున్నాను. సో ఈ 7 months టైంని నేను ఆ డేటా స్ట్రక్చర్స్ని ఆల్గోరిథమ్స్ నేర్చుకోవడానికి స్ట్రాంగ్గా యూస్ చేసుకున్నాను. ఈ రోజు లేదు ఆ రోజు లేదు, వీకెండ్స్ వెళ్ళేవాడిని ఆఫీస్కి, చూడేవాడిని, నేర్చుకునేవాడిని, చదివేవాడిని, కోడ్ చేసేవాడిని. సో కొంచెం ఈ 7 months ఖాళీ టైం అనేది నాకు అందుకు ఉపయోగపడుతుంది. దాని తర్వాత గైకో వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అసైన్ చేసినారు. అందులో కొంతకాలం టెస్టింగ్ ఇంజనీర్గా చేశాను, కొంతకాలం డెవలప్మెంట్ చేశాను, కొంతకాలం బిల్డ్ ఇంజనీర్గా చేశాను. సో ఈ చేంజ్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ హెల్ప్ మీ యాక్చువల్లీ టు అండర్స్టాండ్ ఆల్ ద ఫ్యాసెట్స్ ఆఫ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో డెవలప్స్ ఉంటుంది, టెస్టింగ్ ఉంటుంది, డెవలపర్ ఉంటాడు, డిప్లాయ్మెంట్ ఉంటుంది, ఆన్సైట్ ఉంటుంది. మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ ప్రొఫైల్లోనే మా కంపెనీ నన్ను US కూడా పంపించింది. 2 weeks ఆల్మోస్ట్ వాషింగ్టన్ DC వెళ్ళి మా క్లయింట్ ఆఫీస్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వర్క్ చేసి వచ్చాను. సో ఇట్స్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ సో యా దట్స్ హౌ ద ఫస్ట్ కంపెనీ వాస్. A mix of bench time, mix of developer time, mix of learning time. Yeah, that's how it felt. బ్రో నేను లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ లైక్ గూగుల్ రిక్రూటింగ్ ప్రాసెస్ గురించి విన్నాను యాక్చువల్లీ. సో అప్పుడు వినేటప్పుడు ఏంటంటే గూగుల్ ఒక పర్సన్ని రిక్రూట్ చేసుకోవాలి అంటే మనకి 10 to 12 different types of రౌండ్స్ ఉంటాయని అయితే చెప్పారు. సో లైక్ వాట్ ఈస్ ద సెలక్షన్ ప్రాసెస్ ఫర్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్ అట్ గూగుల్? సో గూగుల్లో నాకు వచ్చేసి 4 rounds జరిగినాయి. ఈ బిగ్ కంపెనీకి షార్ట్ లిస్టింగ్ రౌండ్ జరుగుతుంది, తర్వాత టీమ్ స్పెసిఫిక్ రౌండ్ జరుగుతాయి. సో నాకు అట్లానే
ఆన్లైన్లో ఒక షార్ట్ లిస్టింగ్ జరిగింది. నైట్ 10:30 ఆ టైంకి నేను కాల్ నేను నుంచి ఆయన జాయిన్ అయ్యి ఇంటర్వ్యూ చేశారు. సో అది నేను లక్కీగా క్లియర్ చేయడం స్ట్రైక్ అయింది నాకు సొల్యూషన్ నాకు. నేను అది క్లియర్ చేశాను. తర్వాత ఆన్ సైట్ రమ్మన్నారు. ఆన్ సైట్ వచ్చిన తర్వాత 3 రౌండ్స్ జరిగినాయి. ఫస్ట్ రౌండ్లో డిఎస్ క్వశ్చన్స్, సెకండ్ రౌండ్లో డిఎస్ ప్లస్ కొంచెం డిజైన్ క్వశ్చన్స్, థర్డ్ రౌండ్లో మేనేజరియల్ రౌండ్ జరిగింది, బిహేవియరల్ రౌండ్. దానిలో ఒక ఇంజనీర్ అట్లాగా ఆలోచించగలడా లేదా అన్నట్టు క్వశ్చన్స్ అడిగారు. సో గూగుల్ కన్నా యూజర్ బేస్ పెంచాలంటే నువ్వేం చేయాలి, ఇంకా ప్రొడక్ట్స్ ఫాస్ట్ రిలీజ్ చేయాలంటే నీ రోల్ ఎలా ఉంటుంది, అట్లాంటి క్వశ్చన్స్ అడిగారు. సో సో అవి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ ప్రొసీజర్, హైరింగ్ మెథడ్. సో అది అయిన తర్వాత ఆల్మోస్ట్ నాకు 3 to 4 వీక్స్ టైం పట్టింది వాళ్ళు టు గెట్ బ్యాక్ టు మీ విత్ ద రిజల్ట్. గూగుల్లో హైరింగ్ కమిటీ అని ఒక టీమ్ ఆఫ్ మేనేజర్స్ అండ్ డైరెక్టర్స్ ఉంటారు. సో వాళ్ళకి వచ్చిన ప్రొఫైల్స్ అన్నీ ఒక చోట పెట్టి వాళ్ళు ప్రతి ఇంటర్వ్యూ ఫీడ్బ్యాక్ వాళ్ళ దగ్గర చూసి ఒక్కొక్క ఇంజనీర్ పూల్ ఆఫ్ ఫీడ్బ్యాక్ని వాళ్ళు ఫర్ ఎ క్యాండిడేట్ని ప్యాకెట్ అంటారు. సో ఈ ప్యాకెట్స్ అన్ని కంపేర్ చేసి ఆ ప్యాకెట్లో బెస్ట్ ప్యాకెట్ ఏది ఉందో చూసి అది హైలైట్ చేసి వాళ్ళు ఆఫర్ ఇస్తారు. సో నా కేసులో వాళ్ళు ఏదైనా తెలిసిన క్యాండిడేట్ రిఫరల్ కూడా అడిగారు. సో నా ఫ్రెండ్ ఒక అతను గూగుల్ అప్పుడు వర్క్ చేయడం, తను నేను రిఫరల్ రిక్వెస్ట్ చేస్తే తను యాక్సెప్ట్ చేసి, జనరల్గా రిఫరల్స్ పొజిషన్స్కి ఇంటర్వ్యూస్కి ముందు వస్తాయి. ఆ కేసులో ఇంటర్వ్యూ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో అడిగారు. సో సో నేను కాలేజ్లో ఆ ఫ్రెండ్తో చాలా వర్క్ చేశాను. సాఫ్ట్వేర్ వర్క్ కాదు కానీ బట్ వేరియస్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ దానికంటే మేము వర్క్ చేసాం. సో ఆ ర్యాపోతో తను మంచి రివ్యూ ఇచ్చాడు నాకు. సో ఇదంతా బేస్ చేసుకుని వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి నాకు ఆఫర్ రిలీజ్ చేశారు. నా కేసులో అయితే 4 రౌండ్స్ అయినాయి, కానీ నా ఫ్రెండ్ కేసులో నా టీంకి జాయిన్ అయ్యే లోపు ఆల్మోస్ట్ 8 రౌండ్స్ అయినాయి. ఫస్ట్ వేరే టీంకి ఒక 4 రౌండ్స్ అయినాయి, తర్వాత మా టీంకి ఒక 4 రౌండ్స్ అయినాయి, అలాగా 8 రౌండ్స్ అయినాయి. వేరే ఫ్రెండ్కి 2 రౌండ్స్లోనే జీసా క్లియర్ చేసిన తర్వాత జస్ట్ 2 రౌండ్స్లోనే ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాడు. ఇంకో ఫ్రెండ్కి మళ్ళీ నాదన్న 4 రౌండ్స్. సో సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. టైం బాగుంటే జస్ట్ 4 రౌండ్స్తో కంప్లీట్ అవుతుంది, లేదంటే 4, 8, 16, 32 ఎంతకైనా వెళ్ళొచ్చు అది అట్ వర్స్ట్ కేసులో. సో దట్స్ హౌ జనరల్లీ ద హైరింగ్ ఇట్. సో బ్రో, లైక్ ఫైనల్లీ మీరు గూగుల్లో అయితే జాయిన్ అయిపోయారు. సో మీరు గూగుల్లో జాయిన్ అయిన తర్వాత మీ యొక్క రోల్ ఏంటి? సో గూగుల్లో జాయిన్ అయిన తర్వాత నా రోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీ హ్యావ్ డెలివరబుల్స్ విత్ గివెన్ టైమ్ లైన్ ఆల్సో. గూగుల్లో జాయిన్ అయిన తర్వాత బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఆన్ బోర్డింగ్ కోసం, ట్రైనింగ్ కోసం సింగపూర్ పంపించారు. కొంతమంది ఆర్క్స్ని యూఎస్ పంపించారు. మా ఆర్క్ మేము సింగపూర్ వెళ్ళాము. సింగపూర్లో 3 days మేము స్టే చేసి అక్కడ కొంచెం కంపెనీ గురించి కొంచెం ఫండమెంటల్స్ అవి తెలుసుకున్నాను. సో ఆ కల్చర్ సెట్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో సింగపూర్ వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేసి గూగుల్ పాలసీస్, రూల్స్, రెగ్యులేషన్, వేరియస్ అదర్ థింగ్స్ ఆఫ్ వర్క్ గూగుల్ వచ్చిన తర్వాత మళ్ళీ టీమ్ లెవెల్ ఆన్ బోర్డింగ్ ఉంది. టీమ్ లెవెల్ ఆన్ బోర్డింగ్లో సో గూగుల్లో మీరు బయట వర్క్ చేసిన టెక్నాలజీ ఏది ఉండదు, జస్ట్ జావా ఒకటి ఉంటుంది అంతే. స్ప్రింగ్ కానీ ఇట్లాంటివి ఒక్కొక్కటి యాంగులర్ ఉంటే ఉండొచ్చు కొన్ని ప్రాజెక్ట్స్లో. సో ఫ్రంట్ ఎండ్కి వాళ్ళ సొంత టెక్నాలజీస్ వాడతారు, బ్యాక్ ఎండ్కి సొంత టెక్నాలజీస్ వాడతారు. బ్యాక్ ఎండ్ ఆన్ టాప్ ఆఫ్ బ్యాక్ ఎండ్ ఏదన్నా మెసేజ్ క్యూస్ అని, అవన్నీ టీవీ అని అన్నిటికీ సొంత టెక్నాలజీస్ ఉంటాయి. అవే జీసీపీలో సెల్ చేస్తుంటారు. దానికి కూడా ఒక లెర్నింగ్ కర్వ్ ఉంది. సో అది కూడా నేను ఆన్ బోర్డ్ అయ్యి 2-3 months పట్టింది మొత్తం అన్ని నేర్చుకుని కంఫర్టబుల్ స్టేజ్కి వచ్చేసరికి. సార్ వచ్చిన తర్వాత మళ్ళీ రెడీ స్ప్రింట్ సైకిల్, డెలివరబుల్స్, టీమ్ వర్క్, మేనేజర్, ప్రొడక్ట్ మ్యాన్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోల్. బట్ ఎవ్రీ వన్స్ ఇన్ గుడ్ వర్క్స్ వర్ దేర్, అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఎంప్లాయీ $400 ఫండ్ బడ్జెట్ ఉండేది. సో ఆ $400 ఆర్గ్ వచ్చేసి కొంతేమో ఆర్క్ లెవెల్ డిస్ట్రిబ్యూషన్ ఉండేది, కొంతేమో టీమ్ లెవెల్ డిస్ట్రిబ్యూషన్ ఉండేది. సో నేను అక్టోబర్లోనో నవంబర్లోనో జాయిన్ అయింది. సో డిసెంబర్తో ఆ బడ్జెట్ అంతా కంప్లీట్ చేసి నేను జాయిన్ అయిన వెంటనే మా టీమ్ బడ్జెట్ అంతా ఎగ్జాస్ట్ చేయడానికి వీ హ్యాడ్ వెరీ గుడ్ ఆఫ్ గిఫ్ట్స్ దట్ కేమ్ టు us. ఇట్స్ వెరీ ప్రెటీ ఎక్సైటింగ్ ఫర్ మీ టు జాయిన్ గూగుల్. అలా ఒక 2.5 years వర్క్ చేసిన తర్వాత టీమ్ చేంజ్ అయ్యాను, నేను ఆర్క్ చేంజ్ అయ్యి గూగుల్ యాడ్స్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యాను. కానీ అది బెంగళూరు బేస్డ్ రోల్. బట్ కోవిడ్లో అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండటం వలన నేను ఇంటి నుంచే ఆ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అలా ఒక 7 months 8 months అయిన తర్వాత నేను కంప్లీట్గా వెళ్ళిపోతున్నాను అనిపించింది. మళ్ళీ బెంగళూరు షిఫ్ట్ అయ్యాను.
సో బెంగళూరు షిఫ్ట్ అయ్యి గూగుల్ బెంగళూరు ఆఫీస్లో 1 year వర్క్ చేశాను. 1 year వర్క్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 5 years అవుతుంది గూగుల్ జాయిన్ అయ్యి. సో ఐ ఫెల్ట్ లైక్ వీ హ్యాడ్ ఎనఫ్ టైమ్ ఐ షుడ్ బి. నా థాట్ ప్రాసెస్ ఎలా ఉండేదంటే ఒక కంపెనీకి మనం చాలా కాలం వర్క్ చేస్తే ఒక టెక్నాలజీకే పరిమితం అవుతాం, కానీ మనం ఎక్కువ నేర్చుకోవాలి, ఎక్కువ టెక్నాలజీకి ఎక్స్పోజర్ ఉండాలన్న ఉద్దేశంతో వేరే ఆపర్చునిటీస్ వెతకడం మొదలుపెట్టాను. సో పార్ట్ ఆఫ్ దట్ నాకు సేల్స్ ఫోర్స్ హైదరాబాద్లో LMTS పొజిషన్ నేను సెలెక్ట్ అయ్యాను. సో అట్లా నేను గూగుల్లో ఆ రోల్ ఎండ్ చేసి సేల్స్ ఫోర్స్లో జాయిన్ అయ్యాను. సో మీరు మీ యొక్క గూగుల్లో అరౌండ్ 5 years అయితే వర్క్ చేశారు. ఆ తర్వాత మీరు వేరే కంపెనీకి షిఫ్ట్ అవుదాం అనుకున్నారు. ఈ యొక్క ఫేజ్లో లైక్ మీకు సేల్స్ ఫోర్స్లో ఆపర్చునిటీ అయితే దొరికింది ఫర్ LMTS రోల్. సో మీరు LMTS రోల్కి అయితే అప్లై చేశారు. సో కెన్ యూ బ్రీఫ్లీ షేర్ ద ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ LMTS రోల్ అట్ సేల్స్ ఫోర్స్? సో సేల్స్ ఫోర్స్లో LMTS రోల్ అనేది వన్ ఆఫ్ ద వెరీ సీనియర్ రోల్స్. టీమ్కి జనరల్ కంపెనీలో స్టాఫ్ ఇంజనీర్ ఎట్లా ఉంటాడో సేల్స్ ఫోర్స్ LMTSని అట్లా పిలుస్తారు. సో టీమ్ ఆఫ్ అబౌట్ 6 to 7 engineers, సమ్టైమ్స్ మోర్ దాన్ దాట్ కి ఒక LMTS ఉంటాడు. సో LMTS రోల్లో ఒక సీనియర్కి ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇంటర్వ్యూస్ డేటా స్ట్రక్చర్స్తో పాటు సిస్టమ్ డిజైన్ మీద, లో లెవెల్ డిజైన్ మీద అనుకుంటారు. సో నేను గూగుల్ నుంచి సేల్స్ ఫోర్స్కి సమ్వేర్ అరౌండ్ జూన్లో మారాను. బట్ ఐ గేమ్ ఇంటర్వ్యూస్ టు దిస్ టీమ్, టు డిఫరెంట్ టీమ్ సమ్ టైమ్ ఇన్ ఫిబ్రవరిలో వేరే టీమ్కి ఇంటర్వ్యూస్ ఇస్తా. డేటా స్ట్రక్చర్స్ రౌండ్స్ 3 నెలలు జరిగినాయి. డిజైన్ రౌండ్స్ ఒక 2 జరిగినాయి. అంటే మిక్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ డిజైన్. 2 rounds అయితే డేటా స్ట్రక్చర్స్, ఒక రౌండ్ డిజైన్ ప్లస్ లో లెవెల్ డిజైన్, ఒక రౌండ్ ఏమో డిజైన్ ప్లస్ డేటా స్ట్రక్చర్స్ ప్లస్ HLD రౌండ్ ఇట్లా జరిగాయి. లాస్ట్లో హైరింగ్ మేనేజర్ రౌండ్ జరిగింది. ఫిబ్రవరిలో జరిగిన రౌండ్స్ ఇవి. సో టెక్నికల్ అన్ని స్ట్రాంగ్గా క్లియర్ చేసే కానీ హైరింగ్ మేనేజర్ సమ్హౌ షీ వాస్ నాట్ ఇంక్లైన్ టువర్డ్స్ మీ. ద రాషనల్ ఈస్ దట్ షీ ఫౌండ్ ఈవెన్ మోర్ సీనియర్ ఇంజనీర్. సో డిడ్ నాట్ గివ్ మీ అన్ ఆఫర్. సో ఇట్లా వేరే కంపెనీస్ వెతుకుతా, గూగుల్లో కంటిన్యూ చేస్తా. అట్లా మళ్ళీ జూన్లో మళ్ళీ సేల్స్ ఫోర్స్ వాళ్ళు పిలిచి వేరే టీంకి ఓపెనింగ్ ఉందని చెప్పి, సో వేరే టీంకి ఓపెనింగ్ ఉందని చెప్పినప్పుడు నేను ఆల్రెడీ టెక్నికల్ క్లియర్ చేశాను, అన్ని రౌండ్స్ ఇవ్వక్కర్లేదు కదా అంటే హై లెవెల్ డిజైన్ రౌండ్ అరేంజ్ చేస్తారు. సో HLD రౌండ్ ఒకటి కండక్ట్ చేశారు. అది అయిన తర్వాత క్లియర్ చేసి ఇప్పుడు సేల్స్ ఫోర్స్లో జాయిన్ అయ్యాను. సో మీరు ప్రీవియస్ క్వశ్చన్లోనే చెప్పారు, మీరు LMTS రోల్ ఏంటి అంటే బేసిక్గా ఒక 5 to 6 డెవలపర్స్ని అయితే మీరు చూస్తూ ఉండాలి, లైక్ వాళ్ళని మీరు అసిస్ట్ చేస్తూ ఉండాలి. సో ఈ యొక్క ప్రక్రియలో ఏమవుతుందంటే లైక్ వీ విల్ ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్, బికాజ్ ప్రతి ఒక్కరు మనం చెప్పిన మాటలు అయితే వినరు కాబట్టి. సో వీ విల్ ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. సో మీరు స్టాఫ్ ఇంజనీర్ ఆ యొక్క రోల్లో ఉన్నప్పుడు లైక్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ హ్యావ్ ఫేస్డ్? సో స్టాఫ్ ఇంజనీర్ రోల్లో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు కొత్తగా జాయిన్ అయ్యారా, లేకపోతే మీకు పాత టెక్నాలజీలు మీకు దీని గురించి తెలుసా లేదా, అవన్నీ ఎవరు పట్టించుకోరు. సో వెరీ ఛాలెంజింగ్ రోల్ అండ్ యూ హ్యావ్ టు బీ ఆన్ యువర్ టోస్ ఆల్ ద టైమ్. సమ్టైమ్స్ డిజైన్ రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు మీకు కనుక ఆ విషయం తెలియకపోతే మీ మీద ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీరు తెలుసుకుని దాన్ని సాల్వ్ చేయాలని చెప్పి. సో గూగుల్లో అంత గూగుల్ స్టాక్ మీద వర్క్ చేసి సేల్స్ ఫోర్స్కి వచ్చిన తర్వాత మళ్ళీ సేల్స్ ఫోర్స్ స్టాక్ మీద వర్క్ చేయడం హ్యూజ్ చేంజ్ ఏదైనా. సో but the journey was good. The learning curve was there. If he followed something called as 4-month release cycle, and every release cycle beginning lo we decide what to do. Once the high level idea was formed, epics finalize cheskoni oka epic ki design create. So a design create cheyadam is where the LMTS plays a key role. సో డిజైన్ క్రియేట్ చేసేటప్పుడు ఏది ఫీజిబుల్, ఏది నాట్ ఫీజిబుల్, ఏది బెస్ట్ ఆప్షన్, ఎట్లా చేస్తే బెస్ట్ అవుట్కమ్ వస్తుంది, ఈ స్కేల్కి ఏ టెక్నాలజీ వాడాలి. సో ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తే ఇంత ఎస్టిమేట్స్ ఉంటాయి, ఇంత టైం పడుతుంది, ఇంత ఇంజనీర్స్ కావాలి, ఇంత వర్క్ ప్రొవైడ్ చేయగలగాలి. సో అలా చేసిన తర్వాత మన స్ప్రింట్ స్టార్ట్ అవుతుంది, రిలీజ్ స్టార్ట్ అవుతుంది. రిలీజ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంజనీర్స్కి వాళ్ళ ప్లేట్స్లోకి వర్క్ వస్తుంది. వర్క్ వచ్చిన తర్వాత ఎవ్రీ ఇంజనీర్కి అదే ఫస్ట్ టైం. సమ్ టైమ్స్ సమ్ ఇంజనీర్స్ ఇట్ ఈస్ దేర్ ఫస్ట్ టైం లిజనింగ్ అబౌట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద యూస్ కేస్. సో మనం వాళ్ళని ఆన్బోర్డ్ చేసింది, ప్రోడక్ట్ ఆన్బోర్డ్ చేస్తుంది. బట్ నిటిగ్రిటీస్ ప్రొడక్ట్ చెప్పలేదు కాబట్టి ఇంజనీర్స్ యాజ్ ఇంజనీర్, యాజ్ స్టాఫ్ ఇంజనీర్ మనమే హెల్ప్ చేయాలి టీమ్కి. సో టీమ్ని ఆన్బోర్డ్ చేసి టీమ్ని బ్రింగ్ దెమ్ టు ద సేమ్ పేజ్ యాజ్ వీఆర్. 50 వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి ఇష్యూస్ వస్తే వాటి రిజాల్వ్ చేసి, టెక్నికల్గా ఉన్న ఇష్యూస్ వచ్చిన వాటి సర్కమ్బెట్ చేయడానికి ఏం చేయాలి ఎప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నది. ఇట్లా చేస్తూ మన పని మనకు ఉంటుంది. మళ్ళీ మనకి ఇచ్చే డెవలప్మెంట్ వర్క్ మంది, మనం చేసే వర్క్ మంది. సో అట్లా మన వర్క్ మనం చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ మనం ప్లాన్ చేసింది మనం డెలివర్ చేయాలి. దట్స్ హౌ ద రూల్ ఆఫ్ LMTS. బ్రో, టెక్నాలజీ అనేది ఎవ్రీ ఇయర్ కూడా అడ్వాన్స్ అవుతూ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ కూడా మనకి కొత్త కొత్త ట్రెండ్స్ అయితే వస్తూ ఉంటాయి.
సో మీరు ప్రజెంట్ ట్రయోమిక్స్లో ఇంజనీరింగ్ హెడ్గా అయితే మీరైతే వర్క్ చేస్తున్నారు. వాట్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ ఆర్ వాట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ దట్ ఎగ్జైట్ యూ మోస్ట్? సో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ ది లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఆర్ ది చాట్ జీపీటీ ఆర్ ది జెమినై ఫ్రమ్ గూగుల్, దీస్ ఆర్ ప్రెటీ ఎక్సైటింగ్ టు వర్క్ విత్. సో ఇంట్రెస్టింగ్లీ మా ప్రోడక్ట్ కూడా మేము బిల్డ్ చేసే ప్రోడక్ట్ కూడా వీటిని లెవరేజ్ చేసుకుని, లాంగ్వేజ్ మోడల్స్ని లెవరేజ్ చేసుకుని మా బిజినెస్ కేస్ని సాల్వ్ చేస్తుంది. సో నేను చెప్పినట్టు ఇంటర్వ్యూ బిగినింగ్లో మాన్యువల్గా చేస్తే 2-3 వీక్స్ పట్టే పని సిస్టమ్కి అప్ చెప్పడం వలన 2 to 3 నుంచి 10 minutes లోపు కంప్లీట్ అవుతుంది. సో దట్స్ ఏ వెరీ బిగ్ బెనిఫిట్ ఫర్ ద యూజర్స్ ఆఫ్ దిస్ యూస్ కేస్. సో ఫ్యూచర్లో ఇంకెంత లెవరేజ్ చేయొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈస్ వాట్ ఎక్సైట్స్ మీ ద మోస్ట్. ఈవెన్ టుడే, ఈవెన్ నౌ ఐ లివరేజ్ ఆల్ ది టెక్నాలజీ దట్ ఈస్ దేర్ టు vast amount to solve my use cases, to solve my own problems and identify solutions to my daily work. సో ఫ్యూచర్లో ఇది ఇంకెంత ఫాస్ట్ అవుతుంది, ఇంకెంత లెవరేజ్ చేసుకుని మన వర్క్ ఇంకెంత ఫాస్ట్ కంప్లీట్ చేయొచ్చు అనేది దట్స్ సంథింగ్ దట్ ఐ లుక్ ఫార్వర్డ్ టు. చాలా మంచి పాయింట్స్ చెప్పారు బ్రో. లైక్ ఈ డేస్లో చూసుకున్నట్లయితే దిస్ ఈస్ ద ఎరా ఆఫ్ ఏఐ. సో మీరు ఇందాకటి నుండి చెప్తున్నారు యూస్ ఏఐ ఆర్ యూస్ చాట్ జీపీటీ. సో మనకేంటంటే సింగిల్ ప్రాంప్ట్తో లైక్ వీఆర్ గెటింగ్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ వీ వాంట్. సో ఏంటంటే మనకి ఏఐతో లైక్ మనం ఇంతకుముందు ఎప్పుడు ఇమాజిన్ చేయని థింగ్స్ అన్ని కూడా ఇప్పుడైతే పాసిబుల్ అయితే అవుతున్నాయి. ఐ హోప్ మీరు కూడా ఏఐ యూస్ చేసే ఉంటారు అండ్ ఏఐలో కూడా మీరు వర్క్ చేసే ఉంటారు. సో లైక్ హౌ డూ యూ సీ ఏఐ ఇన్ ద ఫ్యూచర్? సో ఏఐ గురించి డిస్కషన్ అనేది చాలా నుంచి జరుగుతుందండి. నా సెకండ్ కంపెనీ నుంచి నేను మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్తో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ ఏఐకి ఇన్ఫ్లెక్షన్ పాయింట్ వచ్చేసి లాస్ట్ 2 yearsలోనే జరిగింది. మీకు పనికొచ్చేలా ఏఐ పనిచేయడం అనేది కేవలం చాట్ జీపీటీ లాంచ్ తోటే ప్రపంచం రిలీజ్ అయింది. దానికి ముందు ఏఐ అనేది కంపెనీస్కి హెల్ప్ అయ్యేది. కంపెనీస్ యూజర్స్కి వాళ్ళు తెలియకుండా ప్రోడక్ట్ ఎట్లా ఆప్టిమైజ్ చేయాలి దానికోసం వాడేవాళ్ళు. బట్ ఒక యూజర్ ఏఐని యూస్ చేయడం అనేది 2 years నుంచి జరుగుతుంది. ద వే ఐ వుడ్ లుక్ ఎట్ దిస్ ఏఐ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ వెరీ న్యూ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎవ్రీ ఇంజనీర్. సో అది మనం రైట్ వేలో యూస్ చేసుకోవడం వస్తే మనం విల్ బీ ఏబుల్ టు బీ సక్సెస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ అతను షాప్ పెట్టుకుని నడపచ్చు, లేదా ఇన్స్టా పేజ్ ఓపెన్ చేసి, ఫేస్బుక్లో పేజ్ ఓపెన్ చేసి, టీవీలో యాడ్స్ ఇచ్చి, ఇన్వెస్ట్ చేసి, మార్కెటింగ్ చేసి తన బిజినెస్ పెంచుకోవచ్చు, లేదా జస్ట్ అలానే వదిలేసి షాప్లా ఉండొచ్చు. సిమిలర్లీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా తన కెరీర్ మీద కానీ, తన వర్క్ మీద కానీ ఇన్వెస్ట్ చేసి, వర్క్ చేసి, ఇంకెట్లా చేయాలని ఆలోచించి ఒక రకంగా చేస్తాడు. ఏమీ లేనివాడు కూడా ఒక మామూలుగా చేస్తాడు. సో అట్లా కాకుండా సెకండ్ వేలో ఏఐని మనం ఎట్లా లెవరేజ్ చేసుకోవచ్చు. ఇంజనీర్స్ అయితే ఎక్కడ పోరు, వాళ్ళు 100 lines ఆఫ్ కోడ్ రాస్తారా, 1000 lines ఆఫ్ కోడ్ రాస్తారా అనేది మారుతుంది తప్పించి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, ప్రొడక్ట్ మేనేజర్స్ కానీ వీళ్ళైతే ఎక్కడికి వెళ్ళరు. వీళ్ళు చేసే వర్క్ స్టైల్ ఏమైనా మారచ్చు. ఇంతకుముందు ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే సర్వేస్ అని ఊర్లోకి వెళ్ళి మాట్లాడి జనాలతో చేసి అన్నీ చేసి ఒక పెద్ద పేపర్ మీద రిపోర్ట్ చేసి, పేపర్ ప్రజెంట్ చేసి అదంతా ఉండేది. ఈరోజు జస్ట్ ఒక గూగుల్ డాక్ క్రియేట్ చేసి ఒక 1 week, 3 to 4 days నుంచి 1 week వర్క్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి పెట్టగలుగుతున్నారు. విత్ ఏ మేబీ దిస్ వుడ్ బికమ్ మచ్ ఫాస్టర్ అండ్ దెర్ వుడ్ బి ఏ న్యూ డైమెన్షన్ ఆఫ్ వాట్ వీ కుడ్ డూ ఆల్ టుగెదర్ ఈస్ వాట్ ఐ థింక్. AI monetization, AI commercialization is slowly entering into all spaces of life. సో దీన్ని వాడుకోవడం రావడం అనేది చాలా ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ ఫర్, టు బీ ఆన్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు లివరేజ్ AI, and that's what I would suggest to everybody also. బ్రో, మీరు ప్రజెంట్ ఇంజనీరింగ్ హెడ్గా అయితే వర్క్ చేస్తున్నారు. ప్రీవియస్ లైక్ ఫ్యూ మల్టిపుల్ బిగ్ ఎంఎన్సీ కంపెనీస్లో అయితే మీరైతే వర్క్ చేశారు. ఐ హోప్ మీరు ఖచ్చితంగా మీ దగ్గర అడ్వైసెస్ కోసం చాలామంది స్టూడెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఉంటారు అండ్ వాళ్ళ యొక్క రెజ్యూమ్స్ని కూడా అయితే మీతో షేర్ చేసే ఉంటారు. సో అకార్డింగ్ టు యూ, లైక్ హౌ వన్ షుడ్ ప్రిపేర్ దేర్ రెజ్యూమ్ టు స్టాండ్ అవుట్ ఫ్రమ్ దేర్ కాంపిటీటర్స్? సో రెజ్యూమ్ మీరు ఎవరైనా సరే బిల్డ్ చేసేటప్పుడు ఆ రోల్కి తగ్గట్టు బిల్డ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్కి రోల్ అప్లై చేస్తా, మీ రెజ్యూమ్ అంతా కూడా బ్యాక్ ఎండ్ ఇంజనీర్ గురించి రాస్తే ఆ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వదు. సో ఒక బేస్ కాపీ ఆఫ్ రెజ్యూమ్ మీ దగ్గర ఉండి జనరల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అప్లై చేసినప్పుడు మీరు ఆ రెజ్యూమ్ యాజ్ ఇట్ ఈస్ షేర్ చేయొచ్చు. కానీ మీకు కంపెనీ బాగా నచ్చి మీరు ఆ రోల్లో డెఫినెట్గా సెలెక్ట్ అవ్వాలనిపించినప్పుడు మీరు కొన్ని పాయింట్స్ ముందుకి వెనక్కి పెడితే చాలా బెటర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ మీద చేసి, థర్డ్ ప్రాజెక్ట్ బ్యాక్ ఎండ్ ఇంజనీర్ మీద చేస్తే, మీరు ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్కి అప్లై చేసినప్పుడు ఆ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ ప్రాజెక్ట్ పైన ఉండాలి అండ్ వాటిలో ఉన్న స్కిల్స్ అన్ని హైలైట్ చేయాలి. సో మీకు వెరీ గుడ్ ఎడిటర్
మైక్రోసాఫ్ట్ వర్డ్ కానీ గూగుల్ డాక్స్ కానీ ఉన్నాయి. దానిలో బోల్డ్ని, ఇటాలిక్స్ని, బ్యాక్గ్రౌండ్ కలర్స్ని రైట్ వేలో యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫ్రీ టెంప్లెట్స్ కూడా ఆన్లైన్లో చాలా ఉన్నాయి. సో మీరు బ్రౌజ్ చేయండి. మీరు కలర్ఫుల్గా ఉండే కంటే కూడా ఆ రెజ్యూమే ఓపెన్ చేసి చూసినప్పుడు ఒక రిక్రూటర్ ఒక రోల్కి క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ చేసినప్పుడు సమ్టైమ్స్ ఈ గోస్ త్రూ లైక్ 50 to 100 రెజ్యూమేస్. ఆ 50 to 100 రెజ్యూమేస్లో మీ రెజ్యూమే ఆ రోల్కి ఎలా మ్యాచ్ అవుతుంది అనేది మీరు ప్రెజెంట్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. సో కన్సైస్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఫస్ట్ 1 page అయినా సరే మీ హోల్ రెజ్యూమేకి సమ్మరీలా ఉండాలి. ఆ సమ్మరీలో మీరు కీ టెక్నాలజీస్ ఏం వర్క్ చేశారు, కీ బిజినెస్ కేసెస్ ఏం సాల్వ్ చేశారు, మీ టెక్ స్టాక్ ఏంటి, మీకు వచ్చిన లాంగ్వేజెస్ కానీ మీరు వర్క్ చేసిన డొమైన్స్ కానీ హైలైట్ చేస్తే చాలా బెటర్ ఉంటుంది. మీరు డీటెయిల్స్ కావాలంటే నెక్స్ట్ సెకండ్ పేజ్ నుంచి స్టార్ట్ చేయండి. బట్ ఫస్ట్ పేజ్లో మీ హై లెవెల్ ఓవర్వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్రో, ఎజ్యూమ్ ఏ స్టూడెంట్. సో ఆ యొక్క స్టూడెంట్ మంచిగా రెజ్యూమ్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ఒక కంపెనీకి అప్లై చేశాడు ఫర్ ఏ స్పెసిఫిక్ రోల్. సో లైక్ ఒక స్టూడెంట్ ఒక కంపెనీకి కానీ లేకపోతే ఒక రోల్కి అప్లై చేసినప్పుడు లైక్ ఆ యొక్క రిక్రూటర్ కానీ లేకపోతే ఆ యొక్క కంపెనీ వాట్ యాక్చువల్లీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ ద స్టూడెంట్ ఆర్ దట్ అప్లయింగ్ క్యాండిడేట్? సో ఎవ్రీథింగ్ వెన్ ఇట్ కమ్స్ టు జాబ్, వెన్ ఇట్ కమ్స్ టు కంపెనీస్ ట్రైంగ్ టు హైర్ పీపుల్, ఇట్స్ ఆల్ బిజినెస్. మీరు ఇంట్లో పెయింట్ వర్క్కి వంటాలను పెట్టుకుంటే అవ్వదు. అట్లనే సైకిల్ రిపేర్ చేసే వాడి దగ్గరికి వెళ్ళి ఫ్రిడ్జ్ తీసుకెళ్తే వాడు రిపేర్ చేయలేడు. సో అట్లనే ఎవ్రీ పొజిషన్కి ఎవ్రీ కంపెనీ రైట్ క్యాండిడేట్ని వెతకడం చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. సో మీరు అప్లై చేసే రోల్కి మీరు రైట్ క్యాండిడేట్ అని ఎట్లా ప్రూవ్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు అన్ని టూల్స్ యూస్ చేసుకుని ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్, అండర్స్టాండ్ ద బేసిక్స్. మీరు జావా స్క్రిప్ట్లో ఒక 10 lines కోడ్ ఒక 1 year క్రితం రాసి ఉండొచ్చు. కానీ ఈరోజు వచ్చి ఫ్రంట్ ఎండ్ ఇంజనీరింగ్ పొజిషన్కి అప్లై చేయాలంటే ఆ 10 lines కోడ్ మీకు గుర్తుంటే సరిపోదు, దానికన్నా ఎక్కువ ఏదో తెలిసి ఉండాలి. సో దానికి మీరు టైం ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉండాలి, హోంవర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. ఏది కూడా గంటలు అయిపోదండి, ఇది ఇన్స్టాగ్రామ్ రీల్స్ కాదు. సో కొంచెం వర్క్ చేయాలి. బీటెక్ 4 years కంప్లీట్ చేసాం. 4 years వర్క్ చేస్తే బీటెక్ ఒక డిగ్రీ వచ్చింది. మరొక జాబ్ రావాలి, మనం ఫీజు కట్టి వచ్చే డిగ్రీకే 4 years పడితే మనకి జీతం వచ్చే వాళ్ళు రావాలంటే మనం ఎఫర్ట్ ఇంకా పెట్టాలి. సో ఎవ్రీ పొజిషన్ మీరు ఆస్పైర్ అయ్యే ప్రతి పొజిషన్కి కొంచెం ప్రిపరేషన్ అనేది ఉండాలి. బ్రో, లెట్ us assume ఒక స్టూడెంట్ రీసెంట్గా కోడింగ్ నేర్చుకుంటున్నాడు అనుకుందాం. సో ఈ యొక్క ఏ ఎరాలో లైక్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టెక్నాలజీస్ ఆర్ లాంగ్వేజెస్ డూ యూ సజెస్ట్ టు హిమ్? ఒక స్టూడెంట్ కోడింగ్ నేర్చుకుంటే ఐ వుడ్ ఎంకరేజ్ హిమ్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ దట్ హీ హ్యాస్ ఫర్ హిమ్సెల్ఫ్. ఒక స్టూడెంట్ తన క్లాస్లో స్టూడెంట్స్ అందరితో ఒకేసారి మాట్లాడాలి. దానికి కోడింగ్ ఎట్లా లెవరేజ్ చేసుకోవచ్చు, అట్లా థింక్ చేస్తే తనకి ఒక్కొక్క ఐడియా రావచ్చు. అంటే ఓకే, నేను ఒక చోట ఒక చిన్న వెబ్సైట్ లాంటిది క్రియేట్ చేసి వెబ్సైట్లో బటన్ క్లిక్ చేస్తే నా ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లో మెసేజ్ వెళ్ళాలి. ఇట్లా ఆలోచించినప్పుడు ఇట్లా ఐడియా వచ్చింది అనుకోండి, అది ఎండ్ ప్రోడక్ట్ని దృష్టిలో పెట్టుకొని మనం ఓకే ఒక వెబ్సైట్ ఎట్లా బిల్డ్ చేయాలి, దాని నుంచి వాట్సాప్తో ఎట్లా కనెక్ట్ చేయాలి, దాని నుంచి ప్రతి మెంబర్కి మెసేజ్ ఎట్లా చేయాలి. సో ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు వాడికి ఒక బ్రేక్ డౌన్ ఆఫ్ ఇష్యూస్ వస్తుంది. సో ఆ బ్రేక్ డౌన్ ఆఫ్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాడు ఆ ప్రాబ్లమ్ అర్థం చేసుకుని దాన్ని ముక్కలు కింద విడగొట్టి ఆ ఎవ్రీ పీస్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. సో ఇట్లా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ ఎ స్టూడెంట్, బికాస్ ద స్టూడెంట్స్ హ్యావ్ టైం. స్టూడెంట్స్కి టైం ఉన్నప్పుడు ఇట్లా చేయడం చాలా ఇంపార్టెంట్. టైం లేని విషయంలో, అంటే మీరు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండి మీరు వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ జాబ్ అన్నప్పుడు ఫండమెంటల్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్స్ కూడా నేర్చుకోలేకపోతే మనం బీటెక్లో మనం చదివిన అకాడమిక్స్, మనం చదివిన నాలెడ్జ్, మనం పెంచుకున్న నాలెడ్జ్ మళ్ళీ ఒకసారి బ్రష్ చేసుకొని వీఆర్ గుడ్ ఎట్ వాట్ వీ డూ అనేది చూపించుకోవడం అనేది ఇంపార్టెంట్. సో వీఆర్ గుడ్ ఎట్ వాట్ వీ డూ ఈస్ level 1. Level 2 is being strong at the fundamentals of the other field that you're choosing for. Level 3 is solving the problems that you yourself and doing it as many times as possible. This is what I would say is very important for anybody. సో బ్రో, లెట్ us assume మీరు జస్ట్ మీ యొక్క కెరియర్ని ఇప్పుడే అయితే స్టార్ట్ చేశారనుకుందాం. సో మీరు మీ యొక్క కెరియర్లో ఎర్లీ స్టేజ్లో ఉన్నారనుకుందాం. మీ యొక్క కెరియర్ స్టార్టింగ్లో లైక్ వాట్ అడ్వైస్ యూ వాంట్ టు గివ్ టు యువర్ యంగర్ సెల్ఫ్? సో మీ కెరియర్ బిగినింగ్లో మీరు యూ షుడ్ డ్రీమ్ హై. మీ కెరియర్లో హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ కానీ లేదా హైయెస్ట్ మార్కెట్ ఉన్న జాబ్స్ కానీ, మార్కెట్ కుడ్ బి ఎనీథింగ్. అంటే ఒక ఫిల్మ్ మేకర్కి బిగర్ ఫిల్మ్స్ అవుతుంది, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒక ప్రొడక్ట్ కంపెనీ అవుతుంది. సో అట్లా మీరు ఉన్న కెరియర్స్లో మీరు ద పీక్ రోల్ ఏంటో చూడండి. దానికి రీచ్ అయిన వాళ్ళని ఎగ్జాంపుల్ కింద కన్సిడర్ చేయండి. వాళ్ళు ఏం చేస్తారో మీరు డెఫినెట్గా తెలుసుకుని వాటిలో మీరు ఏం చేయగలరో అవి సెలెక్ట్ చేసుకుని దాని మీద ఫోకస్ చేసి
అక్కడ నుంచి స్టార్ట్ చేయడం అనేది ఇట్స్ వెరీ స్మార్ట్ థింగ్ టు డూ. సో మా కజిన్స్లో చాలామంది ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయ్యి ఫ్రెషర్స్ కింద జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఇట్లాంటిదే, ఫోకస్ ఆన్ ద ఫండమెంటల్స్. కంప్యూటర్ సైన్స్ విషయాల్లో వస్తే ఫోకస్ ఆన్ ద ఫండమెంటల్స్. Data structures and algorithms is really, really important, and design thinking, low level design, etc. It's very, very important. సో వాటి మీద బాగా ఫోకస్ చేయమని చెప్తాను. అట్లానే ఏ ఫీల్డ్ అయినా సరే వాళ్ళ దానిలో వాళ్ళ పీక్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో అది చూసి నేను నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బ్రో, లైక్ మీ యొక్క ఎంటైర్ జర్నీలో ఐ హోప్ లైక్ యూ హ్యావ్ యూస్డ్ మల్టిపుల్ రిసోర్సెస్ టు లెర్న్ ఏదైనా న్యూ స్కిల్స్, కొత్త విషయాలు తెలుసుకోవడానికి యూ హ్యావ్ యూస్డ్ మల్టిపుల్ రిసోర్సెస్. సో మీ యొక్క ఎంటైర్ కెరియర్లో లేకపోతే మీ యొక్క ఎంటైర్ జర్నీలో లైక్ వాట్ ఈస్ ద బెస్ట్ రిసోర్సెస్ యూ హ్యావ్ యూస్డ్ టు స్టే అప్డేటెడ్ ఆర్ ఎయిదర్ టు లెర్న్ న్యూ స్కిల్స్? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను ప్లూరల్సైట్ బాగా వాడాను. ప్లూరల్సైట్ సబ్స్క్రిప్షన్ మా కంపెనీస్ ఇచ్చేవి. ప్లూరల్సైట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్. రీసెంట్గా నేను యూడెమీ యూస్ చేయడం మొదలుపెట్టాను. And YouTube has been in the usage for all the time. YouTube lo vast amount of content is available, and it's sometimes hard to pinpoint the right one. That's when we go to Pluralsight or Udemy. But whatever you need, in whatever size you need, depth lo kavala, introduction kavala, అన్ని డీటెయిల్స్ కావాలి, ప్రతిదీ యూట్యూబ్లో ఉంది. సో యూట్యూబ్ లెవరేజ్ చేసుకోవాలి, ఇట్లా ఇన్ డెప్త్ కావాలన్నా, క్వాలిటీ కంటెంట్ కావాలన్నా ఇట్లా అదర్ ప్లాట్ఫామ్స్ లైక్ Pluralsight యూస్ చేసుకోవాలి. And internet is always there, ChatGPT is always there, Google is always there. So this is what all I use all the time to stay updated or help solve my own problems. బ్రో, మీ యొక్క ఎర్లియర్ స్టేజ్లో లైక్ యూ హ్యావ్ వర్క్డ్ ఎట్ స్టార్టప్స్, ఆ తర్వాత మీరు గూగుల్లో వర్క్ చేశారు, సేల్స్ ఫోర్స్లో వర్క్ చేశారు. నౌ మీరు లైక్ అగైన్ యూ ఆర్ వర్కింగ్ ఎట్ ఎ స్టార్టప్. సో అకార్డింగ్ టు యూ లైక్ స్టార్టప్స్లో కానీ లేకపోతే బిగ్ ఎంఎన్సీ కంపెనీస్ లైక్ గూగుల్ కానీ సేల్స్ ఫోర్స్లో కానీ లైక్ ఒక బిగినర్ యొక్క శాలరీస్ ఎంత ఉంటాయి? సో బిగినర్ శాలరీస్ అనేవి వాళ్ళ స్కిల్ సెట్ బట్టి కూడా ఉంటుందండి. టీసీఎస్లో, విప్రోలో, కొంచెం పెద్ద కంపెనీస్లో వాళ్ళు చేరే రోల్ బట్టి నా ఫ్రెండ్స్ కొంతమందికి 3 lakhsకి ఫ్రెషర్ కింద జాయిన్ అయిన ఉన్నారు, నా కజిన్స్ కొంతమంది. కానీ కొంతమంది కజిన్స్ 20 lakhsకి జాయిన్ అయిన ఉన్నారు, కొంతమంది కజిన్స్ 40 lakhsకి జాయిన్ అయిన ఉన్నారు. అది వాళ్ళ కాలేజ్ బట్టి, వాళ్ళ స్కిల్ సెట్ బట్టి, వాళ్ళు జాయిన్ అవుతున్న కంపెనీ బట్టి ఇలా 2-3 పారామీటర్స్ ఉన్నాయి. సో మనం ఎక్కడ పడాలి, ఏ బ్రాకెట్లో పడాలి అనేది ఫస్ట్ మన చేతిలో ఉండకపోవచ్చు. బట్ ఓవర్ టైం మనం వర్కౌట్ చేసి దాన్ని సానబెట్టి ఆ కత్తిని పదం చేస్తే డెఫినెట్గా మనకు కావాల్సిన కొమ్మను పండుని కట్ చేసుకుని తినచ్చు. స్టార్టప్లో ఎంట్రీ లెవెల్ శాలరీ అనేది ఇట్ రేంజెస్ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్, ఐ నో ఏ కంపెనీ దట్ యూస్ టు పే 8 lakhs, అండ్ అదే టైంలో వేరే స్టార్టప్లో 20 lakhs పే చేసిన కంపెనీ కూడా ఉంది. అదే టైంలో గూగుల్లో 14 lakhs ఉండేది, ఎక్స్క్లూడింగ్ స్టాక్స్, ఓన్లీ ద బేస్ కాంపోనెంట్. సో స్టార్టప్లో ఎర్లీ స్టేజెస్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఇట్ కుడ్ బి ఎనీవేర్ బిట్వీన్ 8 lakhs to 20 lakhs ఈస్ మై ఒపీనియన్. గూగుల్లో అయితే 20 lakhs ఉండేది, సేల్స్ ఫోర్స్లో కూడా అరౌండ్ 22-23 ఉండేది. సో యశ్వంత్ బ్రో, దిస్ ఈస్ ద ఫైనల్ క్వశ్చన్ ఫర్ దిస్ పాడ్కాస్ట్, లైక్ హౌ సమ్వన్ కెన్ కాంటాక్ట్ యూ? సో ఐ థింక్ యూ కెన్ రీచ్ అవుట్ టు మీ వెరీ ఈజీలీ via LinkedIn. LinkedInలో probably Joshua brother can share my LinkedIn profile in description or something. That's step 1, and I am moderately active in LinkedIn. సో LinkedIn నా మెసేజ్లు అవి చూస్తుంటాను. ఎవరన్నా రెస్పాండ్ అయితే, ఎవరైనా రిక్వెస్ట్ వచ్చినా, ఏమైనా చేసినా నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. ఐ హ్యావ్ అదర్ సోషల్ మీడియా ఆల్సో లైక్ Insta, Facebook ఆల్సో, బట్ ఐ డోంట్ యూస్ దెమ్ యాజ్ మచ్, అండ్ ఐ డోంట్ ట్రస్ట్ all the people in those platforms. They're very dangerous platforms. So LinkedIn is the best place for anybody new to reach out to me. కనెక్షన్ రిక్వెస్ట్ పంపిస్తే కొంతకాలానికి యాక్సెప్ట్ చేస్తాను, బట్ మెసేజ్ అయితే యాక్సెప్ట్ చేసిన వెంటనే చూస్తాను. సో సమ్టైమ్స్ ఇట్ టేక్ టైమ్ ఫర్ మీ టు యాక్సెప్ట్ ద కనెక్షన్ రిక్వెస్ట్, బట్ వన్స్ ఐ విల్ యాక్సెప్ట్. ఐ డోంట్ డినై ఎనీబడీస్ రిక్వెస్ట్. సో యా, విత్ టైమ్, గివ్ మీ సమ్ టైమ్, అండ్ దెన్ ప్రాబ్లీ విల్ బి ఏబుల్ టు ఈజీలీ కనెక్ట్. ఓకే, సో గైస్, నేను యశ్వంత్ బ్రో యొక్క LinkedIn ప్రొఫైల్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే, సో మీరు యశ్వంత్ బ్రోతో కనెక్ట్ అవ్వాలి అంటే ఆ లింక్ని క్లిక్ చేసి మీరు యశ్వంత్ బ్రోతో అయితే కనెక్ట్ అవ్వచ్చు. మీ యొక్క డౌట్స్ అయితే మీరు యశ్వంత్ బ్రోని అయితే అడగవచ్చు. సో యశ్వంత్ బ్రో, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క వాల్యుబుల్ టైం మా కోసం అలాగే మా ఆడియన్స్ కోసం ఇచ్చారు, అండ్ మీరు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరైతే షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you Joshua, and all the best to everybody who is aspiring to become bigger than that what they are at the moment. All the best.